పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఈ దినకాలములో ఇక 2024 సంవత్సర కాలము చివరి మాసములో మనమందరము కూడా దేవుని యొక్క కృపను బట్టి ఈ రీతిగా కూడుకొని ఉన్నాము. అయితే ఈ యొక్క డిసెంబర్ మాసము ఆనంద మాసముగా పిలువబడుతుంటుంది. అనేకులకు కూడా సంతోషకరమైనటువంటి మాసముగా అనేకులు భావిస్తూ ఉంటారు. కనుకనే యేసు ప్రభు యొక్క జన్మదినమును డిసెంబర్ 25గా ప్రకటించి ఉండగా ఆ 25వ తారీఖు ముందు దినాలన్నీ కూడా సెమీ క్రిస్మస్లు, ఫ్రీ క్రిస్మస్లు జరుపుకుంటూ అనేకులు సంతోషంగా ఉంటారు. పండుగ వచ్చేసరికి ఇండ్లు శుభ్రమవుతుంది. మాసిన గోడలకు సున్నము కొట్టి రంగులు వేసి వాటిని సుందరముగా వెలుగు కాంతులతో అనేకులు కూడా వాటిని అందముగా అలంకరిస్తూ ఉంటారు. ఇంటిలో శుభ్రం ఉంటుంది, గోడలు శుభ్రంగా ఉంటాయి. వాడుతున్న పాత్రలు కూడా శుభ్రము చేసుకుంటూ ఈ పండుగ వేళను అనేకులు క్రైస్తవ సమాజం అంతా కూడా సంతోషముగా ఆనందముగా జరుపుకుంటుంటారు. దీన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే మనిషి ఈ క్రిస్మస్ పండుగను, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమును జరుపుకుంటున్నటువంటి రీతిలో మనం గమనించినప్పుడు వాక్యమును అనుసరించి జరుపుకునే వారు కొందరైతే వాక్యమును వ్యతిరేకించి, దేవుని యొక్క మాటలను వ్యతిరేకించి వాటిని కూడా పండుగలను తమకు అనుకూలంగా మార్చుకొని శరీర సంబంధమైనటువంటి సంతోషం కొరకు వారి యొక్క మనసులు ఉల్లసించే విధంగా ఉత్సహించే విధంగా కొంతమంది జరుపుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఏ పని చేసినా దేవునికి మహిమకరంగాను, ఆయనకు లోబడి ఆయన మాటకు వ్యతిరేకము కాకుండా జరిగించడము క్రైస్తవ సమాజమునకు అది క్షేమకరమైంది, అది ఎంతగానో ఆశీర్వాదకరమైంది. ఎందుకంటే మనము చేసే ప్రతి దానిలో కూడా దేవుని యొక్క ఆలోచన, ఆయన చిత్తం ఉన్నదా లేదా అన్నది ఈనాటి క్రైస్తవ సమాజం అంతా కూడా గుర్తించి జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే ఈరోజు మనము దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే సర్వోన్నతమైన దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు అనేకమైనటువంటి జీవకోటి రాసులను కలగజేశాడు. పక్షులనైతేనేమి, జంతువులనైతేనేమి, సముద్రంలో నివసిస్తున్నటువంటి జలచరాశులనైతేనేమి, ప్రతి వాటిని కూడా దేవుడు కలుగజేశాడు. ఈ కలుగజేసిన వాటిలో మనం ఈరోజు కాకి గురించి తెలుసుకుంటా ఉన్నాము. కాకి యొక్క స్వభావము, కాకి యొక్క జీవితము గురించి దేవుని యొక్క మాటలను మనము చదువుకుంటూ నేటి కాలపు మానవ సమాజమునకు ఏ రీతిగా అవి వర్తించబడతాయి, కాకి యొక్క జీవితాన్ని బట్టి, కాకి యొక్క గుణగణాలను బట్టి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమై ఉన్నది, ఏ రీతిగా మనకు ఆత్మీయ జీవితానికి అనువదించుకోవాలి అన్నటువంటి విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం. గమనించండి, కాకి అనగా మనం చూసినప్పుడు ఆ కాకికి ఉన్నటువంటి లక్షణము దోపిడీ చేసే గుణం ఉంటుంది. కాకి ఉన్న లక్షణము దోపిడీ చేసే గుణం. అత్యాశ కలిగినది ఈ యొక్క పక్షి. అంటే మనుషుల చేత నిషిద్ధమైనటువంటిది కాకి. గమనించండి, చాలామంది కాకి గురించి ఆచారాలు కూడా పాటిస్తూ ఉంటారు.
ఎవరైనా వెళ్తున్నప్పుడు ఆ కాకి వచ్చి తల మీదగిన తన కాళ్ళతో కొట్టినప్పుడు అది అపచారంగా భావించి వెంటనే స్నానము చేసి తల మీద నీళ్లు పోసుకొని వారి ఇంటిలోనికి వెళ్ళేవారుగా ఉన్నారు. అంటే ఆచారంను పాటించేవారుగా ఉన్నారు. మరికొంతమంది కాకి ఇంట్లోకి వచ్చే అరిష్టమని, దరిద్రమని, అపచారమని భావించేవారు ఉన్నారు. మరికొంతమంది కాకి పిండములు పెట్టేవారుగా ఉన్నారు. ఆ పిండము తింటే కాకి వచ్చి వారికి ఆత్మ శాంతిస్తుంది అనేటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నారు. అంటే కాకిని మానవుడు ఏ రీతిగా చూస్తున్నాడంటే అది నిషిద్ధమైనది, దానికి విలువ లేదు. గమనించండి. కానీ ఈరోజు దేవుడు సృష్టించినటువంటి ఆ కాకి గురించి దేవుని యొక్క ప్రణాళికలో దాని జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి మనకు ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో మనము కొనసాగాలో కూడా నేర్చుకోవచ్చు. లేఖన భాగాన్ని మనము మొదటగా పరిశీలన చేసినట్టయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చూసినప్పుడు, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసే లేదు. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాకుల సంగతి విచారించి చూడండి, దేవుడు అంటున్నటువంటి మాట. ఈ గ్రంథంలో మనము గమనించినప్పుడు సువార్తల పత్రికలో కాకుల సంగతి విచారించి చూడండి. ఒకసారి వేటిని విచారించమంటున్నాడు? కాకుల సంగతి విచారించమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథమును మనం గమనించినప్పుడు అనేకమైన వాటి గురించి దేవుడు మనకు జ్ఞానాన్ని బోధించాడు. చీమల యొద్దకు కూడా ఆయన వెళ్ళమని చెప్పాడు కదా, చీమల యొద్దకు వెళ్ళమని చెప్పాడు, పావురం వలె ఉండమని చెప్పాడు. ఈ రీతిగా మనం గ్రంథంలో చూసినప్పుడు అనేక రకాల పక్షులను, జంతువులను పోలుస్తూ ప్రభు మానవునికి అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అదే రీతిగా ఇక్కడ సెలవిస్తున్న మాట, కాకులను విచారించి చూడండి. కాకుల యొక్క జీవితాన్ని ఒక్కసారి మీరు పరీక్షించండి. అవి ఏం చేయమంట? విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అవి నింపుకోవడానికి ఏమీ కూడా లేనప్పుడు కూడా దేవుడు ఆ కాకులు ఏం చేస్తున్నాడంట? పోషిస్తున్నాడు. దేవుడు కలగజేసినటువంటి ఇక సృష్టిలోని పక్షులను అవి పంటను పండించలేవు, భూమిని సేద్యపరచలేవు, స్వతహాగా అవి ఏ పనిని కూడా చేసుకోలేవు. కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడంట? పోషిస్తూ ఉన్నాడంట. ఇక్కడ కాకిని గురించి కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ కాకి జీవితాన్ని మీరు ఒకసారి విచారించండి. కాకుల జీవితం మనం విచారించడానికి ఏముంది అందులో? అది కూడా పక్షే, కేవలం పక్షే కదా. దాని గురించి మనం ఏం విచారించాలి అని చూసినప్పుడు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, దాన్ని కూడా ఎవరు పోషిస్తున్నారంట? నేను పోషిస్తున్నాను. దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు. గుర్తుపెట్టుకోవాలా, మనుషుడు వేటికంటే శ్రేష్ఠులంట? పక్షుల కంటే శ్రేష్ఠుడు మనుష్యుడు. కానీ కాకి స్వభావము కంటే మానవుడి యొక్క స్వభావము చాలా దారుణమైన స్థితిలో ఉంది. దేవుడేమంటున్నాడు?
అవి విత్తవు, కోయవు, పంటను కూర్చుకోలేవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు. అంటే మానవుడు జీవిస్తున్న జీవితాన్ని చూస్తే కాకి స్వభావము కంటే, కాకి జీవిస్తున్నటువంటి జీవితము కంటే మానవుడి యొక్క జీవితము చాలా దుర్బలమైనదిగా ఉంది. మానవుడి యొక్క జీవితము కాకి జీవితాన్ని సరిచూసినప్పుడు దానికంటే దీనమైన స్థితిలో, హీనమైన స్థితిలో మనుషుడు నేటి కాలంలో జీవిస్తూ ఉన్నాడు. గమనించండి, నేను స్వభావములో పోల్చి చెప్తా ఉన్నా. కాకి స్వభావములో ఈ కాకుల సంగతి మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 3 జాతుల గురించి ప్రభు సెలవిచ్చాడు. ఎన్ని ఉన్నాయంట? 3 జాతులు ఉన్నాయి. ఒకటి మామూలుగా మనం చూస్తున్నటువంటి కాకులు, రెండవది చెరువు కాకి అని ఉంటుంది. ఏం కాకులు ఇవి? చెరువు కాకులు. చూడండి, లేఖన భాగంలో మనం గమనిస్తే లేవియా కాండము 11వ అధ్యాయము 17వ వచనం. లేవియా కాండము 11వ అధ్యాయము 17వ వచనం. అట్టగా చదవాల్సింది, పైగిడి కంటే చెరువు కాకి, గుడ్లగూబ, అంశ, గూడబాతు, నల్లబోరువ. ఇక్కడ చెరువు కాకి అన్నటువంటిది మెన్షన్ చేశాడు కదా. ఈ చెరువు కాకిని మనము చూసినప్పుడు దీన్ని ఏ రీతిగా ఉపయోగించుకుంటారంటే, ఈ చెరువు కాకి మెడ చాలా జంపు ఉంటుంది. ఎట్లుంటుంది? చాలా జంపు ఉంటుంది చెరువు కాకి. ఈ చెరువు కాకిని కొంతమంది ఏం చేస్తారంటే చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు చెరువు కాకిని. అదేంటి? చెరువు కాకి చేపలు ఏ విధంగా పడుతుందంటే, ఈ చెరువు కాకి ఈ మెడ భాగము జంపుగా ఉండేదన్నా, పొడవుగా ఉండేవలన ఈ యొక్క అడుగు భాగమున, దాని స్వరానికి అడుగు భాగాన్ని ఏం చేస్తారంటే తాడు కట్టేస్తారు. ఒక దారంతో దాని గొంతును లైట్గా బిగించేస్తారు. ఎప్పుడైతే ఈ చెరువు కాకి నా చెరువులో వదులుతారో, ఇది ఆ చేపను పట్టుకొని ఉన్నప్పుడు, అది మృంగినప్పుడు చేప దాని యొక్క గొంతు వరకు వెళ్తుంది కానీ కడుపులోకి పోదు. ఇక్కడే దానికి దారం కట్టేసి ఉంటారు. అప్పుడు ఈ చేపను పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెరువు కాకిని పట్టుకొని దాని నోట్లో నుంచి చేపను బయటికి పీకి మళ్ళా చెరువులో వదిలేస్తారు. ఇదే చెరువు కాకి అంటే. ఈ చెరువు కాకి చేపలు పట్టుకునేటప్పుడు దాని మెడకి ఏం చేస్తున్నారు? తాడు కట్టేస్తూ ఉన్నారు, చేపలు దాని కడుపులోకి పోకుండా. ఆ చెరువు కాకిని పట్టుకొని దాని నోట్లో నుంచి చేపలు తీస్తారు. అట్లా వాళ్ళు చేపలు పట్టేవారు ఈ చెరువు కాకిని ఉపయోగిస్తారు. మరొక కాకి ఉంది, చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. 2వ లైన్ చదవండి. లోయ కాకులు. ఏమంటే ఇవి? లోయ కాకులు. ఈ లోయ కాకులు ఎక్కడ ఉంటాయంటే కొండలలో ఉంటాయి. ఇవి లోయ కాకులు అంటే దేవుడు సృష్టించిన వాటిలో ఈరోజు మనము 3 గుర్తించడానికి నేను చెప్పా అంతే. ఇవి ఒకటి మామూలుగా ఇండ్ల మధ్యలో ఊర్లలో ఉన్నటువంటి కాకి జాతి, రెండవది చెరువుల దగ్గర ఉన్నటువంటి చెరువుల కాకి జాతి, మూడవది కొండలోయలో ఉన్నటువంటి కాకుల జాతి. 3 గురించి చెప్పా. అయితే ఈ 3 ఏవైనా వీటి యొక్క లక్షణాలను, వీటి యొక్క జీవితాలను మనం చూసినప్పుడు ఈరోజు మనము తెలుసుకోబోతున్నటువంటి కాకుల గురించి చూసినప్పుడు ఇవి మనుషుల మధ్య తిరిగేటువంటి కాకుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు అంతా ఉన్నాడు, నేను సృష్టించిన సృష్టిలో అంతటిలో కూడా ప్రతి పక్షికి కూడా నేను ఆకాశ పక్షులకు
ఆహారమును వాటిని ఇస్తున్నాను, వాటికంటే మీరు ఎలాంటి వారు? శ్రేష్ఠులు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మొదటగా మనం చూసాం, కాకి అనగా ఏంటి? దోపిడీ చేసేది. ఈ కాకి అన్నదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? ఇంగ్లీష్లో క్రౌ అంటాం. క్రౌ అంటే కాకి. కానీ దీనికి ఇంకొక వర్డ్ ఉంది. ఏం వర్డ్ అంటే రేవన్ అని అంటారు దీన్ని. రేవన్ అంటే దోపిడీ చేసేటువంటి పక్షి, స్వార్థపూరితమైంది, దొంగ బుద్ధి కలిగినది. దీని లక్షణము దోచుకునేటువంటి లక్షణము, కృతజ్ఞత లేనిది. గుర్తుపెట్టుకోండి, కాకి ఉన్నటువంటి లక్షణాలు కృతజ్ఞత లేనిది. ఈ కాకి మనకు మొట్టమొదటగా ఎక్కడ కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో? నోవాహు కాలములో ఈ కాకి మనకు కనిపిస్తుంది. దేవుడు నరులు చేసిన పాపము ఆయన దృష్టికి ఘోరమైనదిగా కనిపించినప్పుడు నోవాహు అన్నటువంటి ఒక యథార్థవంతుని మాట్లాడి అతని కుటుంబమును, అతనిని రక్షించడానికి దేవుడు ఒక ఓడను సిద్ధపరచుకోమని కొలతలనిచ్చి, దాని నమూనానిచ్చి, ఆ నోవాహు ద్వారా ఓడను తయారు చేపించినప్పుడు ఆ జలప్రలయములో వీరందరూ కూడా ఓడలోనికి ప్రవేశిస్తారు. నోవాహు కుటుంబం అంతా కూడా ప్రవేశించినప్పుడు నోవాహు కుటుంబంతో పాటు జంతువులలో, పక్షులలో, భూమి మీద పాకు ప్రతి జీవిలో కూడా ఒక ఆడుది, ఒక మగదానిని దేవుడు ఆ ఓడలోనికి పంపిస్తాడు. ఆ పంపించబడినటువంటి జంతువులలో, పక్షులలో ఈ కాకుల జాతి ఉన్నది. ఈ కాకి కూడా నోవాహుతో పాటు ఆ ఓడలో ఉంది. దేవుడు జలప్రలయం రప్పించాడు. మనుషులందరూ కూడా జలప్రలయంలో మునిగిపోయారు, కొట్టుకోపోయారు, చచ్చిపోయారు. నోవాహు కుటుంబము దేవుడు ఏ జాతుల ప్రకారము, ఏ పక్షులను, ఏ జంతువులను, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవకోటి రాశులలో వేటినైతే ఓడలోని పంపించాడో అవన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. ఓడలో లేకుండా బయట ఉన్న వారందరూ కూడా ఆ జలప్రలయంలో నశించిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఓడలో ఉన్నటువంటి నోవాహు కొంతకాలము తరువాత భూమి మీద నీళ్లు ఇంకిపోయినాయో లేదో అన్న ఉద్దేశంతో నోవాహు ఒక కాకిని బయటికి విడుస్తాడు. ఇక్కడ మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది కాకి. చూడండి లేఖన భాగంలో ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. ఏం చేశాడంట? ఒక కాకిని ఏం చేశాడు నోవాహు? బయటికి విడిచిపెట్టాడు ఓడలో నుంచి. అయితే ఓడలో నుంచి బయటికి వెళ్ళినటువంటి కాకి తిరిగి ఓడలోకి రాలేదు. నోవాహు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కాకిని బయటికి విడిచిపెడితే ఒకవేళ బయట నీళ్లు ఇంకిపోతే మనకి ఏదైనా సూచన తెలుస్తుంది. ఒకవేళ నీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటే ఇది తిరిగి ఓడలోనికి వస్తుంది అని చెప్పేసి నోవాహు కాకిని విడిచిపెట్టాడు. అయితే ఈ కాకి ఓడలో నుంచి బయటికి ఎగిరిపోయిన తర్వాత ఇది తిరిగి నోవాహు యొద్దకు రాలేదు. ఇది ఏం చేస్తుందంటే ఆ బయటనే అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఎంతవరకు అంట? నీళ్లు ఇంకిపో వరకు. చూడండి బాగా ఆ మాట 7వ వచనంలో, భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. కాకి తిరిగి నోవాహు యొద్దకు రాలేదు.
నోవాహుతో పాటు కొన్ని మాసములు కాకి అదే ఓడలో నివాసం చేసింది. నోవాహు ముఖమును రోజు చూస్తూ ఉంది కాకి. నోవాహు పెట్టేటువంటి తిండి తింటూ ఉంది. నోవాహు పెట్టే నీళ్లు తాగుతూ ఉంది కాకి. కానీ తిరిగి ఇది ఓడలోనికి రాలేదు. కాకి యొక్క గుణము గమనించండి. స్వార్థపూరితమైంది కాకి. దాని లక్షణము మారని హృదయం. బయటికి విడిస్తే అది తిరిగి ఓడలోనికి రాకుండా ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు బయటనే తిరుగుతూ ఉంది. ఆ నీళ్ళలో కొట్టుకొచ్చినటువంటి శవముల మీద, వాటి మీద తిరుగుతూ, వాటి మీద వ్రాలుతూ, వాటిని పొడుచుకొని తింటూ దాని జీవితాన్ని అక్కడే గడిపేస్తూ ఉంది. ఓడలోనికి రావడానికి దానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే దీని పుట్టుకతోనే దీని లక్షణము పాడైనటువంటి మనస్సు. దాని ఆలోచనలు వేరు. కాకికున్నటువంటి ఆలోచన స్వభావం గమనించండి. బయటికి వెళ్ళి శవముల మీద వాలుతూ వాటిని పీకు తింటూ అది అక్కడే బ్రతికేస్తూ ఉంది. తిరిగి రావడం లేదు. ఈ కాకి వంటి స్వభావమే మనుషులకు నేటి కాలంలో ఉంది అన్నదే వాక్యానుసారమైనటువంటి మాట. సంఘములో ఎన్నో సంవత్సరముల నుంచి సహవాసం ఉన్నటువంటి విశ్వాసులు సంఘమును విడిచిపెట్టిపోతున్నవారు, కుటుంబములో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రేమానురాగాల బంధాలను మోసము చేస్తూ వెళ్ళిపోతున్నవారు గమనించండి. కృతజ్ఞత లేని మనసులు, భర్త ఎదుట కృతజ్ఞత లేని భార్య జీవిస్తున్నటువంటి జీవితము, భార్య ఎదుట కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నటువంటి భర్త, తల్లిదండ్రుల ఎదుట కృతజ్ఞత లేకుండా జీవిస్తున్న పిల్లలు గమనించండి. నేటి కాలంలో క్రైస్తవ సమాజములో అనేకుల జీవితాలలో కృతజ్ఞత అన్నది లేకుండా పోతూ ఉంది. చూపించిన ప్రేమలకు, ఇచ్చినటువంటి ఆధారమునకు కృతజ్ఞత లేకుండా కాకి స్వభావం అంటే కలిగిన వారు నేటి కాలంలో అనేకులు జీవిస్తూ ఉన్నారు గమనించండి. కాకి కంటే ఇంకా ఘోరమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, కాకి కంటే నీచమైన బ్రతుకును బ్రతుకుతున్నవారు నేటి కాలములో చాలామంది ఉన్నారు గమనించండి. భారము కలిగిన సేవకుని విడిచిపెట్టి జీవము లేని సంఘాలకు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. బాధ్యత కలిగిన భర్తను విడిచిపెట్టి పరాయి పురుషునితో వెళ్ళిపోతున్నటువంటి భార్యలు చాలామంది ఉన్నారు. కృతజ్ఞత లేని వారు వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు గమనించండి. ప్రేమ కలిగిన భార్య యందు కృతజ్ఞత కలిగి ఉండవలసిన భర్త భార్యకు ద్రోహము చేస్తూ, మోసము చేస్తూ, పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకొని వారి జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి భర్తలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకు మోసం చేస్తూ బ్రతుకుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. కాకి కంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు సెలవిస్తూ ఉంటే, పక్షుల కంటే మీరు ఎంతో శ్రేష్టమైన వారు అని దేవుడు సెలవిస్తూ ఉంటే, ఆ కాకి కంటే నీచమైన బ్రతుకు మనుషుడు నేటి కాలంలో జీవిస్తూ ఉన్నాడు. కాకి స్వభావము
నోవాహు ఎడల మనము గమనించినప్పుడు దానిని కొన్ని మాసాలు తన ఓడలో పెట్టుకొని పోషించాడు, కొన్ని మాసాలు. అయితే దానికి కృతజ్ఞత లేకుండా నోవాహు దగ్గరికి తిరిగి రాకుండా ఎక్కడ తిరుగుతూ ఉందంట? బయటనే తిరుగుతూ ఉంది, బయటనే తిరుగుతూ ఉందండి అది. ఈరోజు నీవు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావా? ఆరోగ్యం ఇచ్చి, అందం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి, నీ రూపమును తల్లి గర్భమందు నువ్వు పుట్టక మునిపే ఆయన నీ రూపమును అరచేతులలో చెక్కుకొని ఆ రూపమును నీకు కలుగజేసి భూమి మీదకి నిన్ను పంపిస్తే రూపం ఇచ్చిన వాడినే మర్చిపోతా ఉన్నావు, ప్రాణం ఇచ్చిన వాడినే మర్చిపోతా ఉన్నావు, నీకు జీవమును కలుగజేసిన దేవుణ్ణే నేటి కాలంలో మరచిపోతున్నావు. మనుషులు ఎందుకు కృతజ్ఞతగా జీవించడం లేదు, దేవుడు ఎందుకు కృతజ్ఞతగా నీవు జీవించడం లేదు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నీ రూపమును ఎవరు చూడలేదు, నీ స్వరూపం ఎవరికి తెలియదు, కానీ సర్వోన్నతమైన దేవుడికి తెలుసు నీ స్వరూపము. నీ రూపం ముందే తెలుసు ఆయనకు. ఆ రీతిగానే నిన్ను రూపించాడు. అయితే దేవుడు తన స్వరూపముతో తన పోలికతో నిన్ను రూపిస్తే ఈ భూమి మీద జీవిస్తున్న నీవు దేవునిడల కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నావు. స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనము కోసము జీవిస్తూ ఉన్నావు. మనుషుడు ఎక్కడ దేవునికి వ్యతిరేకి అవుతాడో తెలుసునా మీకు? కుటుంబానికి ఒకడు ఎందుకు వ్యతిరేకం అవుతాడో తెలుసునా? భర్తకు భార్య ఎందుకు వ్యతిరేకం అవుతున్నాడో ఒక్కసారి మనము గ్రహించినట్లయితే స్వార్థం. ఎవరి స్వార్థం వాడు చూసుకున్నప్పుడు, ఎవరి సుఖం వాడు చూసుకున్నప్పుడు, ఎవరి సంతోషం వాడు చూసుకున్నప్పుడు, ఎవరి ఎంజాయ్ వాడు చూసుకున్నప్పుడు ఏమైపోతుందంటే వ్యతిరేకం అవుతూ ఉంటుంది. క్రీస్తు నమ్మిన వాడు క్రీస్తును సంతోషపరిచే విధంగా జీవించాలి. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న వారి గురించి ఆలోచించి బ్రతకాలి. అప్పుడే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, విశ్వాసి కూడా వర్ధిల్లుతాడు. ఎందుకంటే దేవుని గురించి ఆలోచిస్తాడు కాబట్టి, దేవుని చిత్తం గురించి ఆలోచిస్తాడు కాబట్టి దేవుని చిత్తానికి లోబడతాడు. ఎప్పుడైతే తాను స్వార్థానికి తన మనసును పూనుకుంటాడో అప్పుడు దేవునికి వ్యతిరేక అవుతాడు, కుటుంబానికి వ్యతిరేకి అవుతాడు. ఇక్కడ కాకి నోవాహు బయటికి విడిచిపెట్టితే అది తిరిగి నేను ఇన్ని మాసములు ఆ ఓడలోనే ఉన్నాను కదా, తిరిగి ఆ ఓడలోనికి వెళ్దాము అన్న ఆలోచన, ఆ స్వభావము దానికి లేక బయటనే అది తిరుగుతూ భూమి మీద నీరు ఇంకిపోయేంత వరకు కూడా అది అక్కడే అటు ఇటు తిరుగుతూనే ఉంది. గమనించండి. కృతజ్ఞత ఉందంటారా కాకి? కృతజ్ఞత దానికి లేదు. కృతజ్ఞత లేనటువంటి పక్షి కాకి. నమ్ముతున్నారా మీరందరూ? కాకికి ఏం లేదు? కాకికి ఏం లేదు? ఈ మాట గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి వచ్చేసరికి మీరు మీ మాట మార్చేస్తారు. కాకికి ఏం లేదు? కృతజ్ఞత లేదు. నోవాహు కాలంలో మనం చూసినప్పుడు ఆ కాకి నోవాహు యొక్క మాటకు, అతని ఆలోచనకు వ్యతిరేకంగా అది బయట ఉండిపోయింది. అయితే సర్వోన్నతమైన దేవుడు చేస్తున్న ఒక గొప్ప కార్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లేఖన భాగంలో 1 రాజుల గ్రంథము
17వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం చదువుదాము. పిమ్మట యెహోవాకు అతని ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అతడు కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. ఏం జరిగింది అక్కడ లేఖన భాగంలో? యెహోవా వాక్కు, గమనించండి, ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి వ్యక్తి అంటే ఏలియా. దేవుడు ఏలియాతో మాట్లాడుతున్న మాటను మనం గమనించినప్పుడు, ఏలియాను పోషించడానికి దేవుడు వేటికి ఆజ్ఞాపించాడంట? కాకోలములకు ఆయన ఆజ్ఞాపించాడంట. చూడండి 4వ వచనంలో చూస్తే, నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా. ఏలియా ఇంకా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళకముందే దేవుడు ఏం చేశాడంటే కాకోలములకు ఆజ్ఞాపించాడంట. కొన్ని కాకులకు సెలవిచ్చాడంట, ఇదిగో నా ప్రవక్తకు మీరు ఆకలి తీర్చాలి. వేటి చేత ఆకలి తీర్చాలి? రొట్టె చేత, మాంసము చేత ఆకలి తీర్చాలి. ఏలియాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండు. నీకు ఉదయకాలము సాయంకాలము నీ యొద్దకు కాకోలములు ఏం తీసుకొని వస్తాయి? ఆహారమును నీకు తీసుకొని వస్తాయి. ఏమేమి తీసుకొని వస్తాయంట? 6వ వచనంలో, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఏం తీసుకొని వస్తూ ఉన్నాయి? రొట్టె, మాంసం. ఈ కాకుల సంగతి మనం విచారించినప్పుడు నిజంగా ఇవి ఇచ్చేవా? ఒకరికి పెట్టేవిగా ఉన్నాయా కాకులు? ఎట్లున్నాయి? దోచుకొని తినేవిగా ఉన్నాయి. చిన్నపిల్లల చేతుల్లో ఏమన్నా ఉన్నా కూడా ఇవి విడిచిపెట్టవు. పెద్దోళ్ళు ఎవరు లేకపోతే వచ్చి వాటిని పిల్లల చేతుల్లో పొడుచుకొని తీసుకొని పారిపోతాయి. అలాంటి స్వభావం కాకులది. అలాంటి కాకుల చేత శ్రేష్టమైన బలమైన ఆహారమును దేవుడు తన ప్రవక్తకు పంపిస్తూ ఉన్నాడు. రొట్టెను పంపిస్తూ ఉన్నాడు, అదే రీతిగా మాంసమును పంపిస్తూ ఉన్నారు. కాకులు రొట్టెను విడిచిపెడతాయా? మాంసాన్ని విడిచిపెడతాయా? గమనించండి. కానీ అవి దేవుడు ఆజ్ఞకు లోబడి ఏలియా వద్దకు ఉదయకాలము తీసుకొని వస్తూ ఉన్నాయి, సాయంకాలమున అవి తీసుకొని వస్తున్నాయి. ఆశ్చర్యం! కాకి స్వభావం ఇక్కడ ఏమైపోయింది? కాకి స్వభావం ఏమైంది? ఇక్కడ మారిపోయింది. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, నా ప్రవక్తకు మీరు ఆహారము తీసుకొని వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే కాకుల యొక్క స్వభావం ఏమైపోయింది? మారిపోయింది. కాకికి ఉన్నటువంటి దోపిడి ఆలోచన మారిపోయింది.
కాకికి ఉన్నటువంటి స్వార్థపు ఆలోచన మారిపోయింది. అవి తీసుకొని వెళ్తున్నప్పుడు వాటి ముక్కుతో పట్టుకొని వాటిని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అవి వాటిని కడుపులోకి మింగలేదు, వాటిని ఆహారంగా వాటిని తీసుకోలేదు. వాటిని పట్టుకొని వెళ్ళి అలాగే ఆ యొక్క ప్రవక్త ఎదుట ఉంచుతూ ఉన్నాయంట. దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి కాకులు గమనించండి, ఆశ్చర్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే కాకులు దేన్ని విడిచిపెట్టవయ్యి. అలాంటి కాకుల స్వభావము దేవుడు ఆజ్ఞాపిస్తే అవి ఏం చేశాయి? వాటి స్వభావాన్ని మార్చుకున్నాయి. ఈరోజు దేవుడు మనుషునికి ఆజ్ఞాపిస్తుంటే దేవుని ఆజ్ఞను మనుషుడు ఆలకించడం లేదు. దేవుని ఆ ఆజ్ఞకు మానవుడు లోబడ్డం లేదు. కాకులు లోబడినాయి దేవుడు ఆజ్ఞాపిస్తే, మనుషులు లోబడ్డం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు వాక్య భాగంలో? మొదటగా మీరు వాటికంటే శ్రేష్ఠులు అని అన్నాడు. దేవుని యొక్క దృష్టిలో పక్షుల కంటే మనుషుడు శ్రేష్టమైన వాడు. కానీ దేవుని మాట వినడంలో మనుషుడు దేవునికి వ్యతిరేకైపోయాడు. మీకు అర్థమవుతుందా? కాకులు ఏం చేశాయి? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినాయి. కానీ మానవుడు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడడం లేదు. ఈ సెమీ క్రిస్మస్లన్నీ జరుపుతూ ఉన్నారు. ఒక్కొక్క చోట చాలా దరిద్రమైన నీచమైనటువంటి నాగరికతను తీసుకొని వచ్చారు క్రైస్తవ సమాజంలో. సెమీ క్రిస్మస్ అది ఎక్కడి నుంచి పెట్టినారు కూడా అర్థం కాలే. మనుషుల సంతోషాల కోసం చేస్తున్నారు ఇవన్నీ, దేవుని సంతోషపరచడానికి కాదు. చిన్నపిల్లలతో ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళలోపు ఉన్న పిల్లలతో ఆ స్టేజి మీద దేవుని పాటలకు నృత్యం వేపిస్తే ఆ తగినట్టుగా యాక్షన్, నృత్యం కాదు యాక్షన్ చేపిస్తే చూసిన వాళ్ళకి కాస్త అర్థమవుతుందేమో. కానీ ఒక్కొక్కడు గాడిద మాదిరి ఉంటారు, వాళ్ళతో డ్యాన్సులు వేపిస్తూ ఉంటారు. యవనస్తురాలతో డ్యాన్సులు వేపిస్తూ ఉంటారు స్టేజీల మీద. ఈ కింద కూర్చున్న వారు ఊలలు, కేకలు, చప్పట్లు. మళ్ళీ అందులో డెసిషన్లు తీసుకుంటుంటారు, బల వేసినారు డ్యాన్స్ అని చెప్పేసి. మానవుని యొక్క సంతోషం కోసం చేస్తున్న సెమీ క్రిస్మస్లు ఇవి. దేవుని చిత్తానికి లోబడి చేస్తున్నటువంటి పండుగలు కాదు. ఎవడైనా పుట్టినరోజు ఒక తారీఖు జరుపుకుంటాడు, వాడు పుట్టినరోజున ఆ రోజు ఏం చేస్తాడు? కేక్ కోస్తాడు, చాక్లెట్లు పంచుతాడు, కొద్దిగా సంతోషంగా ఉంటాడు. అతని డేట్ ముందు కంటే కేక్ కోస్తాడా, చాక్లెట్లు పంచుతాడా? ఏమరా ఈరోజు చాక్లెట్లు కేక్ పంచుతావు అంటే ఈరోజు నాది సెమీ బర్త్డే అంటాడా? ఎవడైనా సెమీ బర్త్డే చేసుకుంటాడా? ఆచారాలు విచారముగా ఈరోజు దేవుని ఎదుట కనిపిస్తూ ఉన్నాయి. ఒకడు ఏది చేస్తే దానికి విభిన్నంగా చేయాలని, కొత్తగా క్రియేట్ చేయాలని వాక్యాన్ని పక్కన పెట్టేసి వారి యొక్క సంతోషం కోసము దేవుని వాడుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని వారి సంతోషం కోసం గడుపుతూ ఉన్నారు సెమీ క్రిస్మస్లు అని చెప్పేసి. దేవుని ఆజ్ఞకు లోబడిన సెమీ క్రిస్మస్లు ఎందుకండి? ఎవరి కోసం? కాకి స్వభావం మారిపోయింది, మానవుని యొక్క స్వభావం మారిపోలేదు. ఆబరగా తినే కాకి పక్షి అది దొరికిన దానికంటే ఎక్కువ తినేస్తుంది.
దాని కడుపు నింపుకున్నా సరే దాని ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది కాకికి. అలాంటి కాకి స్వభావము దేవుడు ఆజ్ఞాపిస్తే తన ప్రవక్తకు తీసుకొని వెళ్ళి ఆహారమును తీసుకొని వెళ్ళి ఉదయకాలం పెడుతున్నాయి, సాయంకాలం పెడుతున్నాయి. ఎక్కడ దాని యొక్క లక్షణము? దేవుని ఆజ్ఞకు అయ్యో దేవుడు ఆజ్ఞాపించాడని వాటి స్వభావమును మార్చుకుంది. ఈరోజు ఎన్నిసార్లు వాక్యము చేత నిన్ను హెచ్చరించినప్పటికీ కూడా నీలో మార్పు రావడం లేదు. ఇప్పుడు శ్రేష్ఠులు ఎవరిక్కడ? మార్పు రాని మనిషి శ్రేష్ఠుడు, మారిపోయిన కాకి శ్రేష్టమైంది. గమనించండి. అయినప్పటికీ నీవు దేవుని ఆజ్ఞకు లోబడినప్పటికీ ప్రభు అంటున్న మాట, నీవు కాకి కంటే శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానివి అంటున్నాడు. పక్షుల కంటే నువ్వు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానివి అంటున్నాడు. ఎందుకో తెలుసునా? ఆయన అంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంతగా నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. నీ జీవితం ఆయనకు పరిశుద్ధంగా కనిపించాలని, నీ విశ్వాస జీవితం అనేకులకు మార్పు కలిగే విధంగా ఉండాలని దేవుడు నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కోసము. అయితే కాకి మారింది కానీ మనుషుని యొక్క స్వభావము మారలేదు. దానియేలు సింహాల గుహలో ఉంటే సింహాల స్వభావం మారిపోయింది. ఇంకెంతకాలము? పక్షులు మారిపోతూ ఉన్నాయి, జంతువులు మారిపోతూ ఉన్నాయి, దేవుడి యొక్క మాటకు లోబడుతూ ఉన్నాయి, వాటి స్వభావాన్ని విడిచిపెట్టుకుంటున్నాయి. కానీ నీ స్వభావం మారడం లేదు. ఈ 2024 సంవత్సర కాలము చివరి మాసంలో ఉన్నాం. ఇక 22వ రోజున దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించేటువంటి జీవితము నీలో ఉందా? కాకికి ఉన్నటువంటి స్వభావము, దాని లక్షణము మారిపోయింది కదా. ఏ ఆహారం కోసం దోపిడీ చేసే కాకి అదే ఆహారము తీసుకొని వెళ్ళి ఆ ప్రవక్త కడుపు నింపుతున్నవి కదా. ఏ రీతిగా వాటి స్వభావం మారిపోయిందంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞకు అవి లోబడ్డాయి కనుకనే, దేవుని యొక్క మాటకు అవి లోబడ్డాయి కనుకనే ఏలియాకు ఆహారము తీసుకొని వచ్చి అవి పెడుతూ ఉన్నాయి. అనుకుంటే నీవు కూడా మారగలవు. దేవుని వైపునకు, వాక్యం వైపునకు నీవు తిరగాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. మారాలి నీ స్వభావము. ఇంకెంతకాలము నీ యొక్క స్వభావాన్ని మార్చుకొనుకోకుండా ఉంటావు? ఆకాశము, మేఘములు దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాయి, ఆయన చెప్పినట్టు ఉన్నాయి. సముద్రములు ఆయన మాటకు లోబడుతూ ఉన్నాయి. కానీ మనుషుడు మాత్రము దేవుని యొక్క మాటకు లోబడడం లేదు. ఒక అపవిత్రమైనటువంటి పక్షి, నిషిద్ధమైన పక్షి. ప్రభు అంటాడు లేవ్యాకాండంలో దాన్ని తినకూడదు అంటాడు. లేవ్యాకాండం 11-17 వచనంలో. ఎందుకంటే అది నిషిద్ధమైంది. ఆ నిషిద్ధమైన పక్షే దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ ఉంది. మరి నీవు లోబడుతూ ఉన్నావా? దాని స్వభావం పూర్తిగా మార్చేసుకుంది. నీవు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? గమనించండి.
దేవుని యొక్క మాటలను మనము విని వాటి యందు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభు యొక్క ఆజ్ఞకు లోబడినట్టయితే దేవుడు చెప్పిన మాట నీకు వర్తిస్తుంది. ఏం చెప్పాడు ఆయన? పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఆ మాట నీకు వర్తిస్తుంది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుకోకుండా నీవు జీవిస్తే నీవు శ్రేష్టమైన వాడవు కాదు. నువ్వు కార్లలో తిరగవచ్చు, బంగ్లాలలో నివాసం చేయవచ్చు, నీకు 100 కోట్ల ఆస్తి ఉండవచ్చు, 1000 ఎకరాల పంట పొలాలు ఉండవచ్చు, ధనధాన్య సమృద్ధిగా మీకు ఉండవచ్చు, కానీ నీవు శ్రేష్టమైన వాడవు కావు. దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరి జీవిస్తే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుకోకుండా నీవు బ్రతికితే నీవు శ్రేష్టమైన వాడవు కాదు. ఆయనకు ఆజ్ఞకు లోబడినటువంటి పక్షుల కంటే నీవు శ్రేష్టమైన వాడవు కాదు. ఒకవేళ నీవు నీ మనసును మార్చుకొని దేవుని వైపునకు నీ జీవితాన్ని త్రిప్పుకొని ఆయన ఆజ్ఞకు లోబడితే నీవు శ్రేష్టమైన వాడవు. నీ దగ్గర ఏమి లేకున్నా, నీవు కటిక దరిద్రతతో ఉన్నా, సరైన వస్త్రములు నీ ఒంటి మీద లేకపోయినా, సరైన ఆహారము నీ పాత్రలలో లేకపోయినా, సమృద్ధి కలిగినటువంటి ధాన్యము నీ ఇంటిలో ఉండకపోయినా, నీవు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవే. అదే నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే అంత గొప్పగా నిన్ను దేవుడు తన యొక్క దృష్టిలో శ్రేష్టమైన వాడివిగా, శ్రేష్టమైన దానివిగా ఎంచుతాడు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే మాత్రము ప్రభు సెలవిచ్చాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపమును మనము చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞకు మనము లోబడాలి. ఆయన ఆజ్ఞకు ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవుని ఎదుట మనము శ్రేష్టమైన వారం అవుతాము. కాకి స్వభావం మార్చుకుంది కదా, నీ స్వభావాన్ని కూడా నీవు ఏం చేయాలి? మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే నీ బ్రతుకు దేవుని ఎదుట చాలా చాలా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. నీ బ్రతుకును మార్చుకోకపోతే అది శ్రేష్టమైంది కాదు. నీకెంత అందమున్నా నువ్వు శ్రేష్టమైన వాడవు కాదు. మరొకసారి సెలవిస్తూ ఉన్నాను, నిషిద్ధమైన పక్షి దేవుని యొక్క మాటను అంగీకరించి లోబడి తన ప్రవక్తకు ఆహారాన్ని అందించింది, దేవుని ఆజ్ఞకు లోబడింది. ఈరోజు దేవుడు ఏ మాటనైతే సెలవిస్తూ ఉన్నాడో ఆ మాటను నువ్వు అంగీకరించి లోబడితే దేవుని నా మాటను నీకు వర్తిస్తుంది. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్న మాట నీకు వర్తిస్తుంది. లేదు నేను ఇంతే, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా ఇష్టము అన్న రీతిగా నీవు బ్రతికితే నీ అంత నీచమైన జీవితము కాకి కంటే, దుర్భరమైన జీవితము ఇంకొకరికి ఉండదు. కనుక వాక్య భాగములో ప్రభు సెలవిచ్చిన రీతిగా మనం శ్రేష్ఠులము గనుక ఆ ఘనమైన దేవుని యొక్క ఆ వాక్యమునకు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిద్దాం. ప్రత్యేకించి గమనించినట్లయితే రేపు డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ పండుగ రోజు వేకుజామున ప్రార్థనా కూడిక ఉంటుంది. తరువాత 10 గంటలకు సోములవారిపల్లెలో మనం నూతనంగా సంఘం ఏర్పాటు చేశాం కదా, ఆ సోములవారిపల్లెలో ఉదయకాలం 10 గంటలకు ప్రార్థనా కూడిక ఉంటుంది. అదే రీతిగా రాత్రికాల సమయంలో మరి తాండా ప్రాంతంలో సువార్త పరిచర్య ఉంటుంది. ఉదయకాలమున లైవ్ ఉంటుంది వేకుజామున. తర్వాత దేవుని యొక్క కృపను బట్టి వీలైతే గిన మరి సోములవారిపల్లెలో కూడా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపిస్తే అక్కడ కూడా లైవ్ ఏర్పాటు చేస్తాము.
ఎందుకంటే అక్కడ సరైనటువంటి మరి సౌకర్యము అంతగా లేదు లైవ్ పెట్టడానికి. దేవుని కృప చూపిస్తే ఆ కార్యక్రమంలో జరిగిస్తున్నాము. మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోనండి. మరి మనము ఈ 3 పరిచర్యల గురించి ప్రార్థన చేద్దాం. మరి మనం స్థానికంగా ఉన్నటువంటి సంఘం గురించి, సోములవారిపల్లెలో ఉన్నటువంటి సంఘం బట్టి, మరి తాండా ప్రాంతంలో ఉన్న సంఘాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి యొక్క పండుగ దినాన్ని అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.